పెద్దదాను సహాయం చేయాలి, మరి చేతులు పట్టుకు అడుగుతున్నా, సహాయం చేయాలి ఒకసారి. చేయాలి, చేతులు పట్టుకు సార్ ఒకసారి చేతులు పట్టుకు అడుగుతున్నా, అన్నదమ్ములాగా వచ్చే మరి మీ మాట నా బాట అంటూ తెలుగుదేశం పార్టీని రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని ఈ రోజు బాపట్ల నియోజకవర్గం బాపట్ల రూరల్ మండలంలో మర్రుప్రోలువారిపాలెంలో మేము ఈ రోజు పర్యటన చేస్తా ఉన్నాం. దీనికోసం మా కార్యకర్తలందరూ నాతో కథలొచ్చారు. తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలి, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోని అందరికి తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఇంటికి ఒక అమ్మకి, అక్కకి, చెల్లికి, అవ్వకి పలకరిస్తూ వాళ్ళకి చేతి సంచులు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో చీర ఇస్తూ ఇలా ఇంటింటికి ప్రయాణం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి సంకీర్ణాన్ని స్థాపించబోతున్నాం అని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా యువతకి నిరుద్యోగం విషయంలో, అలాగే కొత్తగా ఓటర్లు జాయిన్ అయ్యారు, ఫస్ట్ ఓటు మీరు తెలుగుదేశానికి వేయాలి, ఎందుకు వేయాలనే విషయం మీద చాలా విషయాలు యువకులకు కూడా తెలియజేస్తున్నాం. స్టార్టప్ కంపెనీలు రావాలన్నా, ఇండస్ట్రీస్ రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, ఉపాధి కల్పనలు కావాలన్నా, ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణాలు కానివ్వండి, సంవత్సరానికి 3 సిలిండర్లు కానివ్వండి, ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 19 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ప్రతి ఇంట్లో ఒకళ్ళుంటే ఒకళ్ళు, ఇద్దరుంటే ఇద్దరు, ఒక్కోళ్ళకి 1500 చొప్పున ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి. పేదరిక నిర్మూలనే ఒక యజ్ఞంలాగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. కులాలు మతాలు కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యం. పార్టీల కన్నా కూడా ఎవరు మంచి పాలకులు ఉంటారో కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జగన్ రెడ్డి గారి పాలనలో ఎన్నో అరాచకమైన పనులు, మరెన్నో ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన పనులు, రాజ్యాంగం ఏమాత్రం సంబంధం లేకుండా పనులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మనకు ఉండాల్సిన అవసరం లేదు అని నిర్ణయించుకుని వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తిరుగుతూ ఉన్నారు. బాపట్ల నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని ఉబిళ్ళూరుతూ ఉన్నారు. అందరికీ ఒకటే మనవే, అవినీతి లంచగుండెతనం లేని పాలన నేను అందిస్తాను, ఎవరైతే ఓటేస్తారో వాళ్ళందరూ తృప్తిగా మంచి వ్యక్తికి ఓటేసామని శభాష్ అనిపించేటట్టుగా ముందుకెళ్లే పరిస్థితి నేను మీకు తెలియజేస్తా ఉన్నా.